ఏపీలో రిటైర్డ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఫేస్బుక్ పోస్టుల వివాదం చినికి గాలివానలా మారింది. ఆయన పోస్టులను తప్పుపడుతూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఐవైఆర్ వాటిని సమర్థించుకున్నారు. ఈ సమయంలోనే బ్రాహ్మణ కార్పొరేషన్ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారాయన. 6 నెలల నుంచి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని విమర్శించారు. ఏపీలో నిజాలు ప్రజలకు తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఆయన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఫస్ట్ చీఫ్ సెక్రటరీగా తీసుకొని ఫుల్ టైం నా టెన్యూర్ అయ్యే వరకు 1 year 8 months పనిచేసే అవకాశం కల్పించినందుకు నేను ఆ టెన్యూర్ ముగించుకున్న తర్వాత హీ వాజ్ వెరీ జనరస్ టు మీ. సుప్రీం కోర్ట్ జడ్జ్ స్టేటస్లో ఉంటుంది, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్ట్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేశారు. 5 years టర్మ్ ఉంటుందని. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, ఇస్తే బ్రాహ్మిన్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వండి, లేకపోతే నాకేం పర్లేదు, నేను ఫ్రీగా ఉంటాను. యాక్చువల్లీ నాకు చాలా థాట్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలనే ఫీలింగ్ ఉంది. బట్ ఇదొక్కటి మాత్రం ఐఎమ్ విల్లింగ్ టు డూ ఇట్. ఎందుకంటే ఈ సమాజం కొద్దిగా బాగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. చూపించాను ఈ కార్యక్రమంలో అయితే ప్యాషన్తో చేయగలను అని రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వారు ఒప్పుకొని 3 year టర్మ్స్తో నాకు దీన్ని ఇచ్చారు. వారు కానీ వారి ఆఫీస్లో ఎవరైనా కానీ ఫోన్ చేసి నాకు ప్రాబ్లం ఉంది, నువ్వు రిజైన్ చేస్తామంటే చేసి ఉండేవాడిని. ఇప్పుడైనా రిక్వెస్ట్ వస్తే పంపించేస్తాను, తీసేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకనంటే 6 నెలల నుంచి సీఎం గారిని కలవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాను, నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. దట్స్ అ ఫ్యాక్ట్. 4 తడవల సీఎం పేషిలో పోయి శ్రీనివాస్ దగ్గర కూర్చొని 4 గంటలు 2 తడవలు ధర్మదర్శనం అయింది, 2 తడవలు ఏ దర్శనము కాలేదు, తిరిగి వచ్చాను. 1 తడవ తిరిగి వచ్చి ఇంకో సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పాను, నా ఎగో బాగా హర్ట్ అయింది, బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ మై స్ట్రైడ్. బికాస్ నేను చేసేటటువంటి పని ఈ బ్రాహ్మిన్ కార్పొరేషన్ కోసంగా ఏదో సమ్ గుడ్ వర్క్ ఫర్ ది కమ్యూనిటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి నేనేమి నా ఎగో హెర్ట్ అయినా ఫీల్ కావట్లేదు, మళ్ళీ ఇంకో తర్వాత ట్రై చేస్తాను. చివరికి ఆయన పిఎస్కి ఒక మాట చెప్పొచ్చా, నీకు 5 నిమిషాల అపాయింట్మెంట్ ఇక్కడ ఇవ్వటం వీలు కాకపోతే సీఎం గారితో పాటు నన్ను ఏరోప్లేన్ ఎక్కించు, ఆ రోజుకు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వస్తాను, 1 అరగంట సమయం దొరుకుతుంది, ఇష్యూస్ చాలా ఉన్నాయి, డిస్కస్ చేసుకొని రావచ్చని. మరి కారణం ఏంటో నాకు తెలియదు. ఆల్మోస్ట్ 6 నెలలు అయింది నేను సీఎం గారిని కలిసి. సో ఇది జవాబుదారీతనంతో ప్రవర్తించలేదనేది కరెక్ట్ కాదు. ఏం తప్పు చేశానని ఇంత పెద్ద క్యాంపెయిన్ రన్ చేశారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రోజు సీఎం గారి మీద విరుచుకుపడుతూ ఉంటారు, చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు. కేసీఆర్ నాని గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, మరి అవన్నీ ఇగ్నోర్ చేస్తున్నారు కదా. మరి ఏదో ఎక్కడనో చోట పెట్టిన ఫేస్బుక్ పోస్టు ఎవడో ఒకడు ఏదో రీజన్కు, అది వాడు ఏదో దేనికోసం చేస్తుంటే అనుకోవచ్చు, దానికి కూడా చిన్న మనిషి పేరు నేను ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే ఈజ్ నాట్ వర్త్ ఈవెన్ మెన్షనింగ్. అంటే అది వాళ్ళ లెవెల్. అటువంటి వాడిని మీ దగ్గర ఏదో ఒక చోట ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు అతను ఫేస్బుక్లోనే. ఏమని పెట్టాడు, జేసీ దివాకర్ రెడ్డి గారు లేట్గా వెళ్ళి ఫ్లైట్ మిస్ కావటం అనే చోట ఎయిర్లైన్స్ లోపం ఉంది, ఎంపీలు వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ టైం ఇవ్వాలి కదా అని పెట్టాడు. ఇతను ఏదో తెలుగుదేశంలో సమ్ స్మాల్ ఫంక్షనరీ. నాకు కాస్త అది చాలా బ్యాడ్ టేస్ట్లో ఉన్నట్టు అనిపించింది. వెంటనే దానికి నేను స్ట్రాంగ్ కామెంట్ పెట్టా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు సెన్స్ ఉందా? ప్రోటోకాల్ ఆఫీసర్ ఒకటి అక్కడ ఉంటాడు, మామూలు వచ్చేటటువంటి ప్యాసింజర్స్ కన్నా 1 అరగంట లేటుగా విఐపీలు వస్తారు, క్యూలో నిలబడరు, డైరెక్ట్గా పోతారు. ఆ టైం కూడా ఏం రాలేదు కాబట్టి వాళ్ళు డోర్ మూశారు. ఎట్లా ఉందంటే చిన్నప్పుడు మా గ్రామంలో బస్సు పోతుంది అంటారు, సర్పంచ్ వస్తాడు ఆగరంటే అరగంట ఆగుతాడు, అతను ఎక్కించుకొని పోతాడు. మనం జాతీయ స్థాయి నాయకులమైనా సర్పంచ్ లెవెల్ మనస్తత్వాలు పోలేదు అని పెట్టాం. దాంట్లో ఏమీ తప్పేమీ లేదు. ఆయనకు అది చాలా ఆగ్రహం కలిగించింది. April 22nd or so, around that time,
ఈ గుట్టూరి రవికిరణ్ ఎవరు అతని పేరు, అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. ఏంటి మనం ఏదైనా ఫ్యాసిస్ట్ రాజ్యంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఒక సెటర్న్ ఐ మీన్ కాంట్ యాక్సెప్ట్ వాట్ టైప్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఇన్ అనేది నాకు బాగా అనిపించింది. పొలిటికల్ సెటైర్ వేస్తే నవ్వుకోవాలి, చేతనైతే వాడి మీద వేయాలి, చదవకపోతే ఊరు కూర్చోవాలి. ఆ రోజు నుంచి ఆ వారం నాకు వచ్చిన పొలిటికల్ సెటైర్స్ మా వాళ్ళతో షేర్ చేసే అంతే. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ సమ్ అబౌట్ 30-40 పీపుల్, దట్స్ ది ఫ్రెండ్ సర్కిల్ ఐ హ్యావ్ ఒకటి ఇన్ ది ప్రాసెస్ ఇతను నా ఫేస్బుక్ పేజ్కి చాలా పబ్లిసిటీ ఇచ్చేశాడు. నవ్ ఐ విల్ గెట్ రోజు 100 ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి ఇదంతా అయిన తర్వాత. సో ఆ 3-4 పోస్టులు షేర్ చేశాను. మరి ఇదేమైనా క్రిమినల్ లెవెల్లో జరిగినటువంటి తప్పేమో నాకు తెలియదు. నేను ఐ డెంట్ రైట్ ఎనీ కామెంట్, ఐ డెంట్ మేక్ ఎనీ పోస్ట్ ఆఫ్ మైండ్, జస్ట్ వచ్చినట్టు షేర్ చేశా. బట్ బ్యాక్గ్రౌండ్ ఈస్ దిస్, యూ గో అండ్ చెక్ ఇట్. ఇట్ ఓన్లీ హ్యాపెండ్ ఫర్ 1 week after this, that Ibuturi Ramakrishna or somebody's incident, because I really felt bad about that incident. అసలు ఫేస్బుక్ ఉంటే ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ ఫ్రెండ్స్, లేకపోతే అసలు ఫేస్బుక్లో అసలు పేజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి, విజయమల్య నుంచి, శ్రీకాకుళంలో ఉన్న అరటి పండు దాకా అన్నిటి మీద పోస్టులు పెట్టారు. ఆ పెట్టిన పోస్టులో 2 పోస్టులు విచ్ దే ఫౌండ్ అబ్జెక్షనబుల్ ఈస్ గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వటం న్యాయబద్ధం కాదని ఒక పోస్ట్ పెట్టారు. అది వీళ్లకు నచ్చలేదు. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు పోస్ట్ పెడతావా? ఇప్పటికి కూడా చెప్తున్నా న్యాయబద్ధం కాదు, కరెక్ట్ కాదు. చారిత్రక సినిమా నిర్మాణం చేస్తామంటూ చరిత్రను డిస్టార్ట్ చేసినప్పుడు దాని ట్యాక్స్ కన్సెషన్ ఇస్తాం రాంగ్ కదా. అది ఐ ఫెల్ట్ ఇట్, ఐ పుట్ యాజ్ ఎ పోస్ట్ ఫర్ మీ అండ్ షేర్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. సెకండ్, బాహుబలికి ఎక్స్ట్రా స్క్రీనింగ్ అవకాశాలు, అది అందరికీ తెలుసుంటే ఎక్కువ నిర్మాతలు ఇన్వెస్ట్ చేసి దే విల్ ఆల్సో ప్రొడ్యూస్ సచ్ మూవీస్. బట్ ఇన్ ది ప్రాసెస్ గౌతమిపుత్ర శాతకర్ణి నేను చూడలేదు, బాహుబలి ట్వైస్ చూచాను, మంచి సినిమా. సో దట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ దిస్. సో అది వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఐ కుంట్ అండర్స్టాండ్. ఈ 2 కరెక్ట్ కాదని పోస్ట్ పెట్టాను. ఇక రెండోది, ఇది కన్సిస్టెంట్గా నా మీద చేస్తున్నటువంటి దాడి. ఎవరు, మా ఫ్రెండ్ అనిల్ సింగల్ తిరుపతికి పోవడం ఇష్టం లేదు, నువ్వు చేసావు, ఫ్యాక్ట్ కాదని అదే నేను అక్కడ పెట్టిన పోస్టు. ఎప్పుడైతే నార్త్ సౌత్ ఇష్యూ దీంట్లో తీసుకొచ్చారు, ఇది అసలు నార్త్ సౌత్కి సంబంధించిన ఇష్యూ కాదంటానికి నేను పోస్ట్ పెట్టాను. ఎందుకు నేను చెప్పిందల్లా ఒకటే, ఒక ట్రెడిషన్ ఉంది ఈ పోస్ట్లో. సౌత్ ఇండియన్ మోస్ట్లీ తెలుగు ఆఫీసర్ను నియమించేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఈరోజు భగ్నం చేసుకోవాల్సిన స్పెషల్ సర్కమస్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు చేశారు? దట్స్ ది ఓన్లీ పాయింట్. అంతకుమించి ఇప్పుడు ఉత్తరాది ఆఫీసర్లు సమర్థవంతులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి కింద పనిచేశారు, వెంగళరావు గారి కింద పనిచేశారు, ఎన్టీ రామారావు గారి కింద పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ టెన్యూర్లో పనిచేశారు. మరి ఎప్పుడు ఎవరిని వేయలేదే? ఇప్పుడు కన్సిస్టెంట్గా యూ ప్రిఫర్డ్ ఏ సౌత్ ఇండియన్ ఆఫీస్. వై సడన్లీ ఏ చేంజ్ హియర్? It was nothing to do with North South. It has nothing to do with this particular individual with whom I have an excellent personal relationship and consider him as a very, very efficient officer. So, అదొకటి నేను తప్పు చేశాను. ఈ పొలిటికల్ మైలేజ్ రావట్లేదు అనేది అది ఒక పెద్ద నా మీద అభాండం కింద వేశారు. పొలిటికల్ మైలేజ్ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రతి మీటింగ్లో వెళ్ళిన చోట ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్గా వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్, హౌ ఇట్ హ్యాస్ డిటరేటెడ్ అనేది చెప్పి వారి కార్పొరేషన్ పెట్టారు, మనకు కృతజ్ఞతలుగా ఉండాలి, 1-2 ఉత్తరాలు చెప్పి మానేస్తున్నారు. అది కాదు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, నీవే తల్లివి తండ్రివి, నీ కొడుకే మా తోడు నీడ నీడ సుమతి అనేటట్టుగా కనుక భజన చేయమంటే నా వల్ల కాదు. మరి పొలిటికల్ మైలేజ్ ఇవ్వటం అంటే, ఇట్లాంటి భజన చేయటం అంటే అట్లాంటి వాళ్ళని తెచ్చి పెట్టుకోవాల్సింది. నా వల్ల అయ్యేటటువంటి పని కాదు.
తప్పకుండా మ్యాక్సిమం పొలిటికల్ మైలేజ్ దీనివల్ల ఆయనకు వచ్చింది. వెదర్ ఐ మీన్ ఎవ్రీబడి నోస్, ప్రతివాడు చెప్తాను నాకు టీడీపీకి నువ్వు అసలు మొత్తం అంతా కమ్యూనిటీని తీసుకుపోయి టీడీపీకి అంకితం చేసేసావయ్యా అన్నారు నాతో ఆయన. ఇవాళనే అన్నాడు మళ్ళీ అగైన్ టుడే ఆల్సో వాస్ టాకింగ్ టు మీ. ప్రతి బెనిఫిషరీకి సీఎం సైన్ లెటర్ పంపిస్తున్నాం. బెనిఫిషరీస్ లిస్ట్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేతో షేర్ చేస్తున్నాం. ఇంతకన్నా పొలిటికల్ మైలేజ్ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే తెచ్చి పెట్టుకుంటే బాగానే ఉంటుంది. వీ కెన్ డెఫినెట్లీ మాట్లాడే ఉన్నాయి, చాలా రాసేది కూడా ఉంది. ఒకటి క్యాపిటల్ ఇష్యూ మీద ఒకటి రాద్దాం అనుకుంటున్నాను. దాని మీద నాకు చాలా స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి. డివిజన్స్ టైంలో ది రోల్ ఐ హ్యావ్ ప్లేడ్ అండ్ దాని మీద కూడా ఒకటి రాద్దాం అనుకుంటున్నాను. ఇక ఈ గవర్నమెంట్ పాలనలో కొన్ని చాలా అంశాలు ఉన్నాయి. చాలా ఐ థింక్ ఒక లాస్ట్ మాట చెప్పి వదిలేస్తాను. ఆంధ్ర ప్రజలకు నిజాలు వెళ్ళటం లేదు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. ఒకనాడు ఉన్న న్యూట్రల్ పేపర్ లాగా వార్తా ఉదయం లాగా ఈరోజు అది లేదు. ఆ రోజు వార్తా ఉదయం ఉన్నప్పుడు అది న్యూట్రల్ పేపర్ కింద కన్సిడర్ చేశారు కాబట్టి క్రెడిబిలిటీ ఉండేది. ఇప్పుడు అటువంటి పేపర్ లేకపోబట్టి జరిగేటటువంటి అంశాలు నిజంగా ప్రజలకు చేరటం లేదు. చంద్రబాబు నాయుడు గారు లగడపాటి గెలిస్తే తప్పు కాదు, నేను కోన రఘుపతిని గెలిస్తే తప్ప నాకు తెలియదు, అడుగుతున్నాను. ఐ మీన్ మా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటానికి వీ కొలాబరేట్ అక్రాస్ పార్టీస్, అక్రాస్ ఇన్స్టిట్యూషన్స్. మిగిలిన వాళ్ళు వాడు వైసీపీ అని వీడు టీడీపీ అని కొట్టుకోవాలి, భుజాన మమ్మల్ని మొయ్యాలి. ఇదే నా పాలసీ. అయితే నేను చేసిన తప్పు. రెండు, ఈజ్ ఏ లోకల్ ఎమ్మెల్యే. లోకల్ ఎమ్మెల్యేను అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు పిలవాల్సిన ధర్మం ఉండి పిలిచాం. పిలవగానే కాల్ వచ్చింది, ఆయన ఎట్లా పిలుస్తారు, ఏం చేశారు, తప్పు చేశారని. ఐ హ్యాడ్ టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్. దెన్ రెండో రోజు ఆయన నేను సోషల్గా ఒక చిన్న ఫంక్షన్ పెట్టాను, మీరందరూ రాండి అని అంటే నేను చెప్పింది అందరు కోఆర్డినేటర్స్కి ఒకటే మాట చెప్పాను. ఆయన పర్సనల్ లెవెల్లో రమ్మని అడుగుతున్నాడు, వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, లేకపోతే లేదు. నేనైతే వెళ్తున్నాను. వీఆర్ గోయింగ్ ఎట్ ఎ పర్సనల్ లెవెల్. సో ఐ డోంట్ థింక్ దాంట్లో ఎటువంటి తప్పు జరగలేదు. తప్పును ఆపాదించడానికి మాత్రం ప్రయత్నం జరిగింది. అది ఐవైఆర్ కృష్ణారావు ఇచ్చిన వివరణ. సోషల్ మీడియాలో పోస్టులపై ఐవైఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. పలు ప్రశ్నలను ఆయన సంధించారు. సీఎం చంద్రబాబు టార్గెట్గా చేసుకుని ఆయన కొన్ని విమర్శలు సంధించారు.